నిజమేమో అనుకుని నేను సైలెంట్ అయ్యాను. మా అన్నయ్య బతికే ఉన్నాడు, వస్తున్నాడు కూడా. ఎవరికి చెప్తున్నారే నువ్వు మీ అమ్మ కబుర్లు? వచ్చేవాడైతే ఈ పాటికి వచ్చేయాలి, రాలేదేంటి? దారిలో కనిపించిన వాళ్ళందరినీ పలకరిస్తూ వస్తున్నాడా? మా అమ్మ అంత నమ్మకంగా చెప్పిందంటే మా అన్నయ్యని ఖచ్చితంగా తీసుకొస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాంలే కానీ ముందు ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చెయ్యి. తారా, నేను చేయనని చెప్పాను కదా. చెయ్యకపోతే నేను ఒప్పుకోను కదా. సైన్ చెయ్యి. తారా, ప్లీజ్ అర్థం చేసుకో. మా అన్నయ్య వచ్చాడంటే చాలా సీరియస్ అవుతాడు. అది మా అన్నయ్య కళ, నువ్వు దాని గురించి వదిలే. హే ఆపు. అన్నయ్య 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 అంటూ మీ అన్నయ్య పేరు చెప్తే నేను భయపడి ఈ ల్యాండ్ వదిలేస్తాను అనుకున్నావా? అతను బ్రతికే ఉన్నాడు అనేది నేను నిన్నిక్కడ ఏమీ చెయ్యకుండా ఉండాలని మీ అమ్మ నువ్వు వేసుకున్న ప్లాన్. నాకది తెలీదనుకున్నావా? నువ్వు ముదురైతే నేను దేశ ముదుర్ని. నన్ను మోసం చేయాలనుకోకు, చంపేస్తాను. నువ్వు మధ్యలో మాట్లాడకన్నయ్యా. నువ్వు సంతకం పెడతావా లేదా? మీరు నన్ను చంపినా నేను సంతకం మాత్రం పెట్టను. పెట్టవా? నీకిలా కాదు. నువ్వు పెట్టు. పెట్టు. పెట్టమంటున్నానా? పెట్టు. పెట్టు. అన్నయ్య, గగన్, ఏమైంది పూరి? అన్నయ్య, కోకాపేటలో ఉన్న స్థలం అమ్మడానికి సంతకం పెట్టమంటుందన్నయ్య. అది నువ్వు అమ్మ పేరు మీద ఉంచింది. అనాథ పిల్లలకి, పేద పిల్లలకి హాస్పిటల్ కట్టాలని ఉంచిన స్థలం. నేను సంతకం పెట్టనంటే నన్ను కొడుతుందన్నయ్య. నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను. మీరు మీరు బ్రతికే ఉన్నారా? ఏ నేను చచ్చిపోయాను అనుకున్నావా? ఓహో, మనిషి కనిపించకపోతే చచ్చిపోయాడు అనుకుంటావా? అలా అని ఇంట్లో ఉన్న వాళ్ళని హింసిస్తావా? నా చెల్లి మీద చేయి చేసుకుంటావా నువ్వు? గగన్, హలో, నేను ఇంకా కొట్టలేదు. చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ ఆడించేస్తాను. ఒక్కటే దెబ్బ పోతావు. నిజంగానే కొట్టేస్తావా ఏంటి? గగన్, ప్లీజ్ వద్దు. ద్రోవ గారు, మీరు మధ్యలోకి రాకండి. నా చెల్లి కన్నీళ్ల లెక్క ఈరోజు తేలాల్సిందే. ఆగమ్మా నువ్వు. నా చెల్లి కన్నీళ్లు చూసిన తర్వాత నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? నిన్ను
పూరి అన్నయ్య తీసుకో. అన్నయ్య నీ కన్నీళ్ళకి సమాధానం నువ్వే చెప్పు. చెప్పు అన్నయ్య చెప్పు వద్దన్నయ్య. చెప్పు. నిన్ను కొట్టడానికి తనకి చేతులు వచ్చాయి కదా? ఆ? అందరి ముందు నిన్ను అవమానించడానికి తనకి ధైర్యం వచ్చింది. అదే ధైర్యాన్ని ఈ రోజు నువ్వు తెచ్చుకొని తనని కొట్టాలి. నీకు జరిగిన అన్యాయానికి నువ్వే ఆన్సర్ ఇవ్వాలి. ఇవ్వు. అన్నయ్య వద్దన్నయ్య. పూరి భయపడుతున్నావా? ఇదిగో భయపడుకో. ఈరోజు ఈ అన్నయ్య నీ పక్కనున్నాడు. కొట్టు. నిన్నెవ్వరూ ఏం చేయలేరు. కొట్టు. పురి వద్దు, కొట్టద్దు. పురి వద్దు. ఏంటి ఒక్క దెబ్బకి అయిపోయింది అనుకుంటున్నావా? ఇన్నాళ్ళు నిన్ను ఏడిపించిన ప్రతి కన్నిటికి ఇంకొక దెబ్బ. కొట్టు. పురి కొట్టుకో. ఆపండి. ఇంకొక్కసారి నా చెల్లి జోలికి వచ్చావంటే దీనికి యాక్చువల్లీ ఒక 2.0 కూడా ఉంది. అది రిపీట్ అవుతుంది. గుర్తుపెట్టుకో. యాక్చువల్లీ యు నో వాట్, నీకు ఈ ఇంట్లో ఉండే హక్కే లేదు. వెళ్ళు బయటికి. నా చెల్లిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే నేను కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరెందుకు వెళ్ళిపోతారు బావా? నా చెల్లికి నేను తప్ప ఎవరూ లేరు. నేనెక్కడుంటే నా చెల్లి అక్కడే ఉండాలి. గగన్ ఇక్కడే ఉండనివ్వు. ధ్రువ వెళ్ళిపోతే మన పూరి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం ఇక్కడే అందరం కలిసి ఉందావురా. హ? మళ్ళీ మన మధ్య దూరం వద్దురా. సరే అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి. పద. గగన్ గారు, మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నా మొహంలో ఈ చిరునవ్వు ఎందుకో తెలుసా? ఎందుకో? మీరు తిరిగి వస్తే నన్ను పెళ్లి చేసుకుంటారని నాకు తెలుసు. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. బావగారు, తారా రా. అనే అది కాదు, నేను గగన్ గారు